ఓం నమో వెంకటేశాయ. మహామోహాదివారణ మహామాయా విదారణ గోవింద గోవింద. గర్భే బిభర్షి సవికార చరాచరంత్వం కాలే సమాగత ఇమం ప్రకటీకరోషి గర్భే చ ఆస్స అధునాపి చరాచరస్య కాలే కదాను విభుతాం ప్రకటీకరోషి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రాజితామరపాదాయ రాజనీలిమదేహినే రజనీరాజభక్త్రాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణోడుపమయూఖసమూహశుభ్రం శేషాదిశుద్ధిపరిపాకవతాసితాభ్రం వ్యాసేన కీరమునినా ప్రణీతం హ్యదభ్రం తారాపథం విశత భాగవతం సుధాభ్రం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు కాల తత్వాన్ని గురించి, కాలంతో సృష్టికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి వివరంగా 11వ అధ్యాయంలో చెప్పిన తర్వాత 12వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు సృష్టి ఎలా ముందుకు జరిగింది అనే విషయాన్ని ఎన్నెన్నో విధానాలన్నిటినీ కలిపేసి ఒక కొత్త విధానంగా చూపించబోతూ మొదటి శ్లోకంలో ఇలా అంటున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి తే వర్ణితః క్షత్తః కాలాఖ్యః పరమాత్మనః మహిమా వేదగర్భోథ యథా స్రాక్షీత్ నిబోధమే అని. క్షత్తః, ఓ విదురా, ఇతి తే వర్ణితః, ఇంతవరకు నీకు వర్ణించి చూపించాను.
ఇంతవరకు వర్ణించినటువంటి విధానంలో నీకు వర్ణించి చూపించాను. ఏం వర్ణించాను? కాలాఖ్య పరమాత్మన మహిమ. కాలాఖ్య కాలం అనే పేరు కలిగినటువంటి పరమాత్మన ఆ పరమాత్మ యొక్క మహిమ, ఒక ప్రభావం అనే దాన్ని గురించి నీకు వర్ణించాను. దాన్ని విస్తృతంగానే మనం చూసుకున్నాము. అథ ఈ కాలం గురించి తెలుసుకున్న తర్వాత కాలం గురించి తెలుసుకోవటంతో తెలుసుకోవలసినటువంటి అంశాలన్నిటినీ కూడా తెలుసుకున్న తర్వాత వేదగర్భ పుట్టినప్పుడే వేదాలతో పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు యథా అస్రాక్షీత్ ఏ విధంగా సృష్టిని చేశాడు, ఏ విధంగా సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాడు అనే విషయాన్ని నేను చెప్తాను. మే నిబోధ, నా వాక్యాల ద్వారా నువ్వు విని అర్థం చేసుకో అని. ఇతితే వర్ణిత క్షత్త కాలాఖ్య పరమాత్మన మహిమా వేదగర్భోథ యథాస్రాక్షీన్ నిబోధమే అని మొదటి శ్లోకంలో తాను ఇక మీద ఏం చెప్పబోతున్నాను అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఆ విషయం బ్రహ్మగారు పైన సృష్టి ఎలా చేయబోతున్నాడు అనేటువంటి విషయం అని కూడా అంటున్నారు. ఎలా బ్రహ్మగారు సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాడు అంటే ససర్జాగ్రేంధ తామిశ్రం అథ తామిశ్రం ఆదికృత్ మహామోహంచ మోహంచ తమశ్చాజ్ఞాన వృత్తయ అనే తీరులో ముందుకు తీసుకెళ్ళాడు. బ్రహ్మగారి చేతికి సృష్టి వస్తూనే సృష్టి చేసే అధికారము లేదా బాధ్యత ఈ రెండు బ్రహ్మగారి చేతికి వస్తూనే ఆయన ముందు ఏం చేశాడు? ఆదికృత్ సృష్టి చేసేటువంటి అధికారం కలిగిన ఆ బ్రహ్మగారు అగ్రే ముందుగా 5 అజ్ఞానానికి సంబంధించినటువంటి పరిణామాలను సృష్టి చేశారు. ఏమిటవి? ససర్జ అగ్రే అంధ తామిశ్రం, తామిశ్రం అథ మహామోహం మోహం తమః అనేటువంటి వాటిని సృష్టి చేశాడు. ఇవన్నీ కూడా తమశ్చ అజ్ఞానవృత్తయ, అజ్ఞానం తాలూకు మార్పులు, అజ్ఞానం తాలూకు పరిణామాలు, ఆ పరిణామాలను ఆయన సృష్టి చేశాడు. శ్లోక సౌకర్యం కోసం మహర్షి గారు అంధతామిశ్రం తామిశ్రం అనే వరుసలో చెప్పారు. కానీ వరుస అనేది తమః మోహ మహామోహ తామిశ్రం అంధతామిశ్రం అనే వరుసలో ఉండాలి. ఈ వరుసలో ఉండేటువంటి అజ్ఞానం తాలూకు 5 పరిణామాలను బ్రహ్మగారు మొదటిగా సృష్టి చేశారు అని మహర్షి గారు అంటున్నారు. అజ్ఞానం తాలూకు 5 పరిణామాలను సృష్టి చేశారు అని చెప్పటం ద్వారా సృష్టిలో వచ్చినటువంటి మొదటి మార్పులు ఇవి అని చెప్పినట్లయింది. సృష్టికి మూలమైనటువంటి అజ్ఞానమే క్రమక్రమంగా మారుతూ ఈ సృష్టిగా మనకు పరిణమించి కనిపిస్తోంది అని కూడా చెప్పినట్లయింది. ఆ మార్పులు, మొదటి మార్పులు 5 రకాలుగా ఉన్నాయి అని చెప్పటం ద్వారా ఈ 5 రకాల మార్పులతోనే సృష్టి మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పటానికి కూడా ఆస్కారం ఏర్పడినట్లయింది. పదాలు మనకు కొత్తగాని మోహ మహామోహ లేదా తమః తామిశ్రం అంధతామిశ్రం అనే పదాలు కొత్తగాని అర్థాలు పెద్దగా కొత్త కావు. ఈ అర్థాలను మహర్షి గారు, పతంజలి మహర్షి గారు యోగ సూత్రాలలో 5 క్లేశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు చెప్పిందే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశా క్లేశా అని పతంజలి మహర్షి గారు చెప్పిందే ఇక్కడ వేరే పదాలతో చెప్తూ వస్తున్నారు. విషయాలు మాత్రం అవే. మొదటిది మోహం అయితే ఆ మోహానికే అవిద్య అని మరొక పేరు. ఈ అవిద్య తన యొక్క స్వస్వరూపం అనేది ప్రకాశించకపోవటం అనే తీరులో ఉంటుంది అనేది మొదటిదైతే, రెండవది అస్మిత, దానికే మోహ అని మరొక పేరు. ఆ మోహ లేదా అస్మిత అనేది నేను కాని దేహాదుల యందు, నేను కాని శరీరం మొదలైన వాటి యందు నేను అనేటువంటి భ్రమ అనే రూపంలో ఉంటుంది. ఇది రెండవదైతే మహామోహ అనేది, మహామోహ
ఇది రాగం లేదా ఏదో ఒక ఫలితం కావాలి అనేటువంటి ఇచ్ఛ, కోరిక రూపంలో ఉంటుంది. ఇదే అసలు మనిషిని పూర్తిగా చెడగొట్టేది కాబట్టి మహామోహ అని ఇప్పుడు పేరు పెట్టారు. ఇది మూడవదైతే తామిశ్రం అనే దానికి ఈ మహామోహం గనక తీరకపోతే, కోరిక తీరకపోతే వచ్చేటువంటి కోపం అనే అర్థాన్ని తీసుకోవచ్చు. ఆ తామిశ్రం గుడ్డి చీకటి లేదా ఏమీ కనిపించనటువంటి చీకటి అని చెప్పుకోవచ్చు. ఆ ఏమీ కనిపించనటువంటి చీకటి లాంటి సందర్భంలోనే కోపం అనేది రావటం అనేది సహజం కాబట్టి ఆ రాగం తర్వాత వచ్చినటువంటి ద్వేషం అలాగే ఈ తామిశ్రం ఈ రెండు ఒకటే అని చెప్పుకోవచ్చు. చివరిది ఐదవది అంధతామిశ్రం. గుడ్డి చీకటి అంటే ఏమీ తెలియని, కొంచెం కూడా ఏమాత్రం ప్రకాశం లేనటువంటి పరిస్థితి. కేవలం నేను ఎలాగైనా సరే ఉండిపోవాలి, నాకు ఏ విధమైనటువంటి హాని జరగకూడదు అనేటువంటి అభినివేశం, నాకేమైనా హాని జరిగిపోతుందేమో అనేటువంటి భయం, ఇవన్నీ కూడా అభినివేశము లేదా అంధతామిశ్రము అనేటువంటి పదాలతో ప్రసిద్ధమైనటువంటి అజ్ఞానం తాలూకు పరిణామం. ఈ పరిణామాలను ఐదిటిని బ్రహ్మగారు ప్రారంభంలో సృష్టి చేశారు. తమః, మోహ, మహామోహ, తామిశ్రం, అంధతామిశ్రం అనే ఐదిటిని సృష్టి చేశారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సృష్టి మొదట్లో ఉండేటువంటి పరిణామాలు మాత్రమే కావివి, సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉండేటువంటి పరిణామాలు అని వీటిని చూస్తేనే అర్థమైపోతోంది. వీటి యొక్క స్వభావమే తన యొక్క ఆత్మస్వరూపం తెలియకపోవటం, ఆత్మస్వరూపం తెలియక దేహాదులని, శరీరాదులని ఆత్మగా భావించటం, ఆ శరీరాదులకు కావలసిన వాటి మీద కోరికలను పెంచుకోవటం, ఆ కోరికలను తీర్చుకోలేకపోతే లేదా కోరికలు తీరకపోతే కోపాన్ని పెంచుకోవటం, ఆ కోపంతో పాటుగా ఈ శరీరం మీద ఎనలేని ప్రేమను లేదా ఎనలేని అభినివేశాన్ని పెంచుకోవటం అనేటువంటి 5 అజ్ఞానం తాలూకు మార్పులతోనే ఈ సృష్టి మొత్తం నడుస్తోంది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. దీనికే ఇంకొక తీరులో గనక వివరణం చేసుకుంటే తమః అనేదాన్ని అజ్ఞానం అని అనుకోవచ్చు, మోహ అనేదాన్ని విపర్యాస లేదా భ్రమ అనుకోవచ్చు, మహామోహం అనేదాన్ని భేదబుద్ధి అని అర్థం చేసుకోవచ్చు. ఈ భేదబుద్ధి అనేది ఏర్పడినప్పుడే కోరిక అనేది కలుగుతుంది కాబట్టి భేదంగా ఈ మహామోహాన్ని చెప్పుకోవచ్చు. ఈ కోరిక తీరకపోతే భేదబుద్ధి అనేది బలపడిపోతూ ఉంటే వచ్చేటువంటి భయాన్ని తామిశ్రం అని చెప్పుకోవచ్చు. ఈ కోరిక లేదా భేదబుద్ధి, దాని తాలూకు ప్రభావమైనటువంటి భయం, ఈ రెండిటికి ఫలితంగా చివరికి మానవుడికి ఏమీ తెలియని అజ్ఞానంలో మునిగి తేలుతున్న మానవుడికి మిగిలేటువంటి శోకాన్ని అంధతామిశ్రం అని అర్థం చేసుకోవచ్చు అని మరొక తీరులో కూడా వీటిని అర్థం చేసుకోవచ్చు. ఏ తీరులో అర్థం చేసుకున్నా సరే సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి తాలూకు మొత్తం జీవితం ఈ 5 కనిపించటం అనేది జరిగి తీరుతుంది. ఆ ప్రాణుల యొక్క మొదటి సృష్టిలో భాగంగా బ్రహ్మగారు ఈ 5 సృష్టి చేశారు అని మైత్రేయ మహర్షి గారు ససర్జాగ్రే అంధతామిశ్రం అథ తామిశ్రమాధికృత మహామోహంచ మోహంచ తమశ్చాజ్ఞాన వృత్తయ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. సృష్టిలో ఉండేటువంటి మానవుల యొక్క స్వభావం, దాన్ని బ్రహ్మగారు మార్చగలిగింది ఏమీ లేదు, ఉన్నదాన్నే ఆయన సృష్టి చేయగలరు. కానీ మానవులకు ఉండేటువంటి కర్మ ఫలితాలకు వీలుగా సృష్టిని చేయగలరు. కానీ ఆయన కొత్తగా స్వతంత్రించి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మొదట్లో ఈ రకమైనటువంటి సృష్టి జరిగిపోయింది అని చెప్పుకోవాలి. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా బ్రహ్మగారి యొక్క ఈ సృష్టి బ్రహ్మగారికే పెద్దగా తృప్తిని ఇవ్వలేదు అని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత
భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతో సృజత్ అనే పై శ్లోకంలో. సృష్టి జరిగింది కదా అని సంతోషించే లోపలే, రాత ముందుకు వెళుతోంది కదా అని సంతోషించే లోపలే, మొదటి వాక్యం రాసే లోపలే మొదటి వాక్యంలో ఒక అక్షరం లోపించటమో లేదా తప్పు జరగటమో జరిగితే ఎలా ఉంటుందో, లేదా చాలా ఆకలిగా ఉండి ఏదో మొదటి ముద్ద తిందామనుకుని చేతిలోకి తీసుకుంటే ఆ ముద్ద మీద ఈగ వాలితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి బ్రహ్మగారికి ఏర్పడింది. సృష్టి ముందుకు సాగుతోంది కదా అని సంతోషిద్దామనుకునే లోపలే ఈ సృష్టి మొత్తం అజ్ఞానంతో నిండిపోయింది. మొదటి ఈ 5 సృష్టి అజ్ఞానం తాలూకు పరిణామంగా బయటపడిపోతోంది. చూడటానికి ఇది ఎలా ఉంది? దృష్ట్వా పాపీయసీం సృష్టిం, చాలా పాపభూయిష్టంగానే ఉంది. ఈ సృష్టి పాపాలను చేసుకోవటానికి వీలుగా ఉన్నట్లుగా ఉంది, ఉన్న అజ్ఞానాన్ని పెంచుకోవటానికి వీలుగా ఉన్నట్లుగా ఉంది. అంతేగాని సృష్టి కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టుగా అనిపించటం లేదు అని ఆయనకే అనిపించేసేసింది. దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత, ఇలాంటి సృష్టి చేసినందుకు నన్నేమీ మెచ్చుకోవడానికి వీల్లేదు అని తనను తానే ఆయన అనుకున్నాడు. నాత్మానం బహ్వమన్యత, మొదటి అడుగు బాగా పడింది అని ఆయన అనుకోలేదు. అనుకోక ఇలా కాదు, సృష్టి ఇలా జరగటానికి వీల్లేదు, బాగా జరగాలి అనే సంకల్పంతో ఆయన భగవద్ధ్యానం అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఏ తపస్సుతోనైతే తాను భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నాడో, ఏ తపస్సుతోనైతే భగవంతుడు సృష్టిని ముందుకు జరపమని ఆదేశాన్ని ఇచ్చాడో, ఆ తపస్సుతోనే ఆ భగవంతుణ్ణే మరొకసారి ధ్యానం చేసుకున్నాడు. భగవద్ధ్యాన పూతేన మనసా, మనస్సును మొత్తాన్ని పవిత్రం చేసుకున్నాడు. పవిత్రం చేసుకుని ఈ అజ్ఞానం తాలూకు పరిణామాలు మనసులో ఉండకూడదు అని వాటన్నిటినీ తోసేసి మనస అన్యాం తతః అసృజత్, మరొక సృష్టిని, కొత్త సృష్టిని ప్రారంభం చేశాడు. ఆ కొత్త సృష్టిలో ఈ అజ్ఞానం తాలూకు ప్రభావాలు ఏమీ ఉండటానికి వీల్లేదు అనేటువంటి సంకల్పంతో ఆ కొత్త సృష్టిని చేశాడు. దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతో సృజత్ అని బ్రహ్మగారి యొక్క బాధని, ఆ బాధతో బ్రహ్మగారు చేసినటువంటి భగవద్ధ్యానాన్ని, దాని ద్వారా ఆయన చేసినటువంటి కొత్త సృష్టిని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఎవరిని సృష్టి చేశారు, ఏ సృష్టి చేశారు అంటే, ఈ అజ్ఞానం తాలూకు పరిణామాలు లేనటువంటి సనకంచ సనందంచ సనాతన మథాత్మభూ సనత్కుమారంచ మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వరేతస అనే నలుగురిని మహానుభావుల్ని సృష్టి చేశాడు. సనకం, సనకుడు అనే ఒక మహానుభావుడు, సనందుడు అని రెండవ ఆయన, సనాతన అని మూడవ ఆయన, సనత్కుమారుడు అని నాలుగవ ఆయన. ఈ నలుగురిని కూడా మునీన్, మననశీలత కలిగినటువంటి వారు, వారిని సృష్టి చేశారు. నిష్క్రియాన్, సాధారణ మానవుల్లాగా ఏవేవో పనులలో మునిగి తేలటం అనేటువంటి అలవాటు లేని వారిని, నిష్క్రియాన్, క్రియాభ్యాసం లేనటువంటి వారిని సృష్టి చేశాడు. ఊర్ధ్వరేతస, సామాన్య మానవుల్లాగా ఇంద్రియాలకు లోబడి ఉండవలసినటువంటి అవసరం లేని వారిని, ఇంద్రియాలను గెలుచుకున్నటువంటి వారిని, ఈ నలుగురిని సృష్టి చేశారు. ఎవరు వారు? సనకంచ, సనందంచ, సనాతనం, సనత్కుమారం. ఈ నలుగురిని అథాత్మభూ, ఆత్మభూ, ఆ స్వయంభువైనటువంటి బ్రహ్మగారు సృష్టి చేశారు. ఎప్పుడు సృష్టి చేశారు? అథ, తన మొదటి సృష్టి తనకే తృప్తిని ఇవ్వనటువంటి పరిస్థితులలో భగవద్ధ్యానం చేసి మనస్సును పరిపూతం చేసుకుని ఈ నలుగురిని సృష్టి చేశారు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. అయితే మనం అడగాలి, ఇందాక చెప్పినవేవో మానవులందరికీ వర్తించేటువంటి అజ్ఞానం తాలూకు పరిణామాలు, ఇప్పుడు సృష్టి ఏమో మానవులలోనో లేదా సృష్టిలోనో ఒక గొప్ప వ్యక్తుల తాలూకు సృష్టి.
ఇందాక చెప్పుకున్నవేమో అజ్ఞానం తాలూకు పరిణామాలు, ఇప్పుడు చెప్పుకున్న పేర్లేమో 4 కూడా వ్యక్తుల పేర్లు. అజ్ఞానం తాలూకు పరిణామాల సృష్టి తృప్తిని ఇవ్వని పరిస్థితులలో ఆయన జ్ఞానం తాలూకు పరిణామాలను సృష్టి చేసి ఉండాల్సిందే కానీ ఆ వ్యక్తులను సృష్టి చేసినందువలన మాత్రాన ఆయనకు ఏమి విశేషం కలుగుతుంది, ఆయన అసంతృప్తి అనేది ఎలా చల్లారుతుంది, ఆ భావనలో లేదా ఆ సృష్టిలో ఏమంత గొప్పదనం ఉంది అని మనకు ప్రశ్న రావాలి. ప్రశ్న వచ్చినప్పుడు ఆ సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనేటువంటి 4 యొక్క ఈ 4 వ్యక్తుల యొక్క తత్వాలను, వాళ్ళ యొక్క సాధనలను ఒకసారి పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే బ్రహ్మగారి యొక్క అసంతృప్తికి సమాధానం ఎలా దొరికింది అని అర్థం అవ్వాలి అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో సనకాది సృష్టి జరిగింది అని చెప్తున్నారు. అందులో సనకుడు అనేటువంటి ఆయన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన్ని గురించినటువంటి ఉపదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలిస్తే ఆయన సాంఖ్యయోగానికి ప్రతీకగా నిలుస్తాడు. సాంఖ్యం అంటే సమీచీన జ్ఞానం, తత్వజ్ఞానం, దానికి ప్రతీకగా ఆయన నిలుస్తాడు. సనందుడు యోగ సాధనకు ప్రతీకగా ఉంటాడు. సనాతనుడు వైరాగ్యానికి ప్రతీకగా ఉంటాడు. సనత్కుమారుడు తపస్సుకు ప్రతీకగా మనకు లభిస్తాడు. కాబట్టి ఈ 4టికి ప్రతీకలుగా వీరు 4 మహాత్ములు ఉద్భవించారు అని చెప్పటం ద్వారా అజ్ఞానం తాలూకు పరిణామాలకు వ్యతిరేక దిశలో జ్ఞానాన్ని సాధించుకోవటానికి కావలసినటువంటి సామగ్రిని బ్రహ్మగారు సృష్టి చేసి పెట్టాడు. అజ్ఞానం తాలూకు పరిణామాలను సృష్టి చేసిన వెంటనే వాటిని అణిచివేయటానికి, వాటిని పూర్తిగా తీసివేయటానికి కావలసినటువంటి సాంఖ్యము, యోగము, అలాగే వైరాగ్యము, తపస్సు అనేటువంటి 4టిని ఆయన సృష్టి చేశాడు అని అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు సనకంచ సనందంచ సనాతన మథాత్మభూ సనత్కుమారంచ మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వరేతస అనే శ్లోకాన్ని రచించి చూపిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వరేతస అనే 3 పదాలలో మహర్షి గారు వ్యక్తం చేస్తున్నారు. మానవులకి అజ్ఞాన వృత్తులు, అజ్ఞానం తాలూకు పరిణామాలు ఎందుకు పనిచేస్తాయి అంటే వాళ్ళలో మననం, ఆలోచన లేకపోవటం వలన. ఆ పరిణామాలు ఎందుకు పనిచేస్తాయి అంటే వాళ్ళు ఆ పరిణామాలకే లోబడి ఎన్నెన్నో పనులు చేసుకోవటం వలన. వాళ్ళ మీదే అజ్ఞాన వృత్తుల ప్రభావం ఎందుకు చూపిస్తాయి అంటే వాళ్ళు ఇంద్రియాలు ఎలా చెప్తే అలా నడుచుకోవటానికి అలవాటు పడిపోవటం వలన. వీటికి వ్యతిరేక దిశలో గనక ప్రయత్నం ప్రారంభం చేసుకుంటే అంటే మననంతో పాటుగా నిష్క్రియ, అలాగే దానితో పాటుగా నిష్క్రియతతో పాటుగా ఊర్ధ్వరేతస్కత్వం అనే దాన్ని గనక అలవాటు చేసుకుంటే అజ్ఞాన వృత్తులను ఎవరైనా సరే అణగదొక్కుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి సాంఖ్య, యోగ, వైరాగ్య తపస్సులను సూచిస్తూ మహర్షి గారు ఈ శ్లోకంలో బ్రహ్మగారి సృష్టిని వర్ణిస్తున్నారు. సృష్టి జరిగింది. సృష్టి జరగటం అనేది వ్యక్తుల రూపంలో జరిగింది. వ్యక్తులు నిజంగానే పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చినటువంటి వ్యక్తుల ద్వారా సృష్టి మరింత ముందుకు జరగాలి అని బ్రహ్మగారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంతో తాన్ బభాషే స్వభూ పుత్రాన్ ప్రజాసృజత పుత్రకాః తన్నైచ్ఛన్నో మోక్షధర్మాణ వాసుదేవ పరాయణాః అని పై శ్లోకాన్ని మహర్షి గారు చూపిస్తున్నారు. తాన్ బభాషే స్వభూ పుత్రాన్ తన యొక్క పిల్లల్ని స్వభూ ఆత్మభూ లేదా స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారు నిలబెట్టి మాట్లాడారు. బభాషే ఏమని మాట్లాడారు? ప్రజాసృజత పుత్రకాః, ఓ పుత్రకాః, ఓ పిల్లల్లారా, 4 పుట్టారు కదా, నా సృష్టిలో భాగంగా మీరు పుట్టారు. పుట్టినటువంటి వాళ్ళు మీరు 4 మీరు మరింతమంది పిల్లల్ని కనండి. మీరు పిల్లల్ని కంటే గనక సృష్టి ముందుకు జరుగుతుంది
అని అన్నాడు. తాన్ భాషే స్వభూ పుత్రాన్ ప్రజాసృజత పుత్రకాహ అని మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళు ఆ సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వైరాగ్యమే ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు, సామాన్య జీవులకు ఉండేటువంటి అజ్ఞాన పరిణామాల ప్రభావం వారి మీద ఏమాత్రం లేదు. లేకపోగా వారు మోక్ష ధర్మాణ, మోక్షం కోసమే ఏ పని చేసినా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవారు, పుట్టిన వెంటనే అలాగే ఉన్నవారు. అందువల్ల తత్ నైచ్ఛన్, తండ్రి గారు చెప్పినటువంటి ఆ మాటను వాళ్ళు ఇష్టపడలేదు. చేయము అని చెప్పడం తర్వాతి మాట, మనసులో కూడా వాళ్ళు ఇష్టపడలేదు. మేమేమీ ఈ సృష్టి కార్యానికి పూనుకోము అన్నట్టుగా మనసులో అనుకున్నారు. తన్నైచ్ఛన్ మోక్షధర్మాణ, ఈ పనిలో దిగితే, పెళ్ళి అనేది మొదలు పెడితే, పిల్లల్ని కనాలి అని మొదలు పెడితే ఎన్నెన్నో అంటించుకోవాలి, అవన్నీ మా వల్ల కాదు. ఎంతెంతో మంది మీద ఎక్కడ లేని గౌరవాలను పెంచుకోవాలి, పిల్లనిచ్చిన మామగారిని గౌరవంగా చూసుకోవాలి, బావమరుదులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఎన్నెన్నో కష్టాలున్నాయి, వీళ్ళెవ్వరూ మాకొద్దు. ఈ పిల్లనిచ్చిన మామగారినో లేకపోతే బావమరుదులనో వాళ్ళనో వీళ్ళనో బంధువులనో వీళ్ళని గొప్పవాళ్ళుగా భావిస్తూ మేము ఉండలేము. మేము కేవలం వాసుదేవ పరాయణ, మాకు వాసుదేవుడు మాత్రమే చివరి గమ్యస్థానం అనే తీరులో ఉంటాము. వాసుదేవుడు మాత్రమే మాకు ఉన్నాడు అని ఆయన్ని మాత్రమే అంటించుకుని ఉంటాము. కాబట్టి మిగతా వాళ్ళను అంటించుకునేటువంటి పనులు మాకొద్దు అని మనసులో అనుకున్నారు. తన్నైచ్ఛన్ మోక్షధర్మాణ వాసుదేవ పరాయణ అనే తీరులో వాళ్ళు కనీసం ఇష్టపడను కూడా ఇష్టపడలేదు. తాన్ బభాషే స్వభూ పుత్రాన్ ప్రజాసృజత పుత్రకాహ తన్నైచ్ఛన్ మోక్షధర్మాణ వాసుదేవ పరాయణ అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. వీళ్ళ యొక్క ఈ యోగ్యతను చూసి వాస్తవానికి బ్రహ్మగారికి సంతోషం కలిగి ఉండాలి. ఎందుకంటే అజ్ఞానం తాలూకు పరిణామాల సృష్టి తృప్తినివ్వలేదు. జ్ఞాన పరిణామాలు, జ్ఞానానికి కావలసినటువంటి సామగ్రులు పుష్కలంగా కనిపించేటువంటి ఈ సృష్టిలో చాలా తృప్తి అనేది కలిగి ఉండాలి. కానీ పాపం ఆయన సృష్టి అనేటువంటి హడావిడిలో పడి ఉన్నాడు. అందువల్ల వీళ్ళు ఇష్టపడలేదు. మేము ఆ పనిని చేస్తాము అని అనలేదు, లేదా చెయ్యము అని అన్నారు, మాకు ఇదంతా అక్కర్లేదన్నారు అనే విషయం వినంగానే తనని వాళ్ళు తిరస్కరించినట్లుగా ఫీల్ అయ్యాడు. సోవధ్యాత సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనై క్రోధం దుర్విషహం జాతం నియంతుముపచక్రమే అని పైన ఒక అనుకోని సంఘటన జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. సహా అవధ్యాత సుతైరేవం, సుతై పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళు తండ్రి గారు చెప్పినటువంటి మాటలు అంగీకరించలేదు. ప్రత్యాఖ్యాతానుశాసనై, తండ్రి గారు సృష్టి చేయమంటే మాకు ఇది అక్కర్లేదు అని అన్నారు. తండ్రి గారు ఈ సంసారంలో ఉండమంటే మాకు మోక్షం కావాలి అన్నారు. తండ్రి గారు బంధువులు, ఆలి బిడ్డలు వీటిని చూసుకోమంటే మాకు వాసుదేవుడే పరాయణుడు అని అన్నారు. అనేసరికి ప్రత్యాఖ్యాతానుశాసనై, నేను ఆజ్ఞ వేస్తే దాన్ని పాటించలేదు అని బ్రహ్మగారికి అనిపించింది. అనిపించి అవధ్యాత, వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు అని అనిపించింది. సోవధ్యాత సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనై, ఎప్పుడైతే పిల్లలు తన మాట వినలేదు అని అనిపించిందో, సామాన్యమైనటువంటి తండ్రి గారికి ఎలాగైతే కోపం వస్తుందో అలాగే ఈయనకి కూడా కోపం అనేది రాబోయింది. క్రోధం, కోపం రాబోయింది. ఆ వచ్చే కోపం బ్రహ్మగారి కోపం, మనలాంటి వాళ్ళ కోపం కాదు. దుర్విషహం, ఎవరూ భరించలేనంత కోపం రాబోయింది. ఆయనే భరించలేనంత కోపం కూడా అది. ఆ కోపం రాబోతున్నటువంటి జాతం, ఇంకేముంది బయట పడిపోతోంది అనేటువంటి కోపాన్ని నియంతుం ఉపచక్రమే. ఆయన బ్రహ్మగారు కాబట్టి ఎంతటి కోపాన్నైనా ఆపుకునేటువంటి సామర్థ్యం ఆయనకు ఉండాలి కాబట్టి నియంతుం ఉపచక్రమే, తనకు రాబోతున్న ఆ కోపాన్ని ఆపుకోవాలి అని ఆయన ప్రయత్నం చేశారు. కోపం రాబోవటం అనేది అసహజమేం కాదు.
ఆ రాబోతున్నటువంటి కోపాన్ని ఆపుకోవటానికి ప్రయత్నం ఎవరైనా చేసుకోవాలి. అలా ప్రయత్నం చేసుకోవటమే ఉత్తమ లక్షణం అనే విషయాన్ని చూపించటానిక అన్నట్లుగా మహర్షి గారు బ్రహ్మగారైతే కోపాన్ని రాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు అనేంతవరకు చెప్తున్నారు. సోవధ్యాతస్సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనై క్రోధం దుర్విషహం జాతం నియంతుం ఉపచక్రమే అనే ఈ శ్లోకంలో మనకు సీన్ అర్థమైపోతోంది. కోపాన్ని ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటేనే కోపం వచ్చేసింది అని అర్థం. ఆ కోపం అనేది బ్రహ్మగారికి తెలియకుండానే బయటపడిపోయింది. ఎలా బయటపడిపోయింది? ధియా నిగృహ్యమాణోపి భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే సద్యోజాయత తన్మన్యు కుమారో నీలలోహిత అనే తీరులో బయటపడిపోయింది. ధియా, ఆయన కోపం అనేది మంచిది కాదు, కోపం అనేది నా సృష్టిలో భాగంగా అంటే తామిశ్రంగా ఉంది, కానీ ఆ తామిశ్రానికి నేనే లోనైతే ఎట్లాగా అని అనుకుంటూనే ఉన్నాడు. నిగృహ్యమాణోపి, ఆ కోపాన్ని ఎలాగైనా సరే నిగ్రహించుకోవాల్సిందే అని అనుకుంటూనే ఉన్నాడు. ధియా నిగృహ్యమాణోపి, ఆ కోపం అనేది ఈయన అనుకుంటే వచ్చినటువంటి కోపం కూడా కాదు. ఈయన కేవలం తన యొక్క ఆజ్ఞను పాటించలేదు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వచ్చిన కోపం మాత్రమే కాదు, పరమాత్మ సంకల్పంతో వచ్చినటువంటి కోపం కూడా. కాబట్టి పరిస్థితులు అనుకూలించి కనిపిస్తున్నాయి కాబట్టి బ్రహ్మగారి కోపమే కానీ ఇది పరమాత్మ సంకల్పంలో భాగం. కాబట్టి ఆయన ఎంత ఆపుకుంటున్నా సరే ఆగకుండా ఈ కోపం అనేది ఆ బ్రహ్మగారి యొక్క భ్రువోర్మధ్యాత్ కనుబొమ్మల మధ్య నుండి బయటకు వచ్చేసింది. భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే, ప్రజాపతి గారి యొక్క బ్రహ్మగారి యొక్క భ్రువోర్మధ్యాత్ రెండు కనుబొమ్మల మధ్య నుండి ఆ కోపం బయటకు వచ్చేసింది. కోపం వస్తే మొదలు మార్పు వచ్చేది కనుబొమ్మల్లోనే, కాబట్టి ఆ కనుబొమ్మల మధ్య నుంచి కోపం అనేది జారిపోయింది. ఆ జారిపోయినటువంటి కోపం సద్య అజాయత తన్మన్యు, ఆ కోపం వెంటనే ఒక పిల్లవాడిలాగా మార్పు చెందింది. సద్యోజాయత తన్మన్యు కుమార, ఆ కుమార, ఆ చూసేటువంటి ఆ కనిపించేటువంటి పిల్లవాడు నీల లోహిత, కొంత నల్లగాను కొంత ఎర్రగాను ఉన్నాడు. బ్లాకిష్ రెడ్గానో రెడ్డిష్ బ్లాక్గానో ఉన్నాడు. ఓ విచిత్రమైనటువంటి రంగులో నీలలోహితగా ఉన్నాడు. ఆ నీలలోహిత అనేటువంటి పిల్లవాడి రూపంలో ఈ మన్యు కోపం అనేది ఏర్పడింది. నీలం అనేది తమోగుణానికి చిహ్నమైతే రోహిత అనేదేమో రజోగుణానికి చిహ్నం. ఈ రజోగుణము తమోగుణము కలిసినటువంటి ఒక కలయిక లేకపోతే ఒక పరిణామం అనేదే కోపం అనుకుంటే ఆ కోపానికి తగినట్లుగానే ఆయన నీల లోహితుడుగా ఉన్నాడు అని మహర్షి గారు ధియా నిగృహ్యమాణోపి భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే సద్యోజాయత తన్మన్యు కుమారో నీలలోహిత అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆయన పుట్టాడు. పుట్టినవాడు సనక సనందనాదుల్లాగా వ్యవహరించలేదు. ఈయన కొంచెం వెరైటీగా వ్యవహరించాడు. ఎలా వ్యవహరించాడు? సవైరురోధ దేవానాం పూర్వజో భగవాన్ భవ నామాని కురుమే ధాత స్థానాని చ జగద్గురో అనే తీరులో వ్యవహరించాడు అని మహర్షి గారు పై శ్లోకంలో అంటున్నారు. సవైరురోధ దేవానాం పూర్వజ భగవాన్ భవ, భగవాన్ భవ, ఆ పుట్టినవాడు ఆ రుద్రుడి యొక్క ఒక అవతారం. అందువల్ల ఆయన రురోధ, పుట్టిన వెంటనే పిల్లలు ఏడ్చినట్లుగా ఏడ్చాడు. పుట్టిన పిల్లలు వెంటనే ఏడవాలి అని అంటారు కదా, కొంతసేపట్లో ఏడిస్తేనే వాళ్ళు పని చేస్తున్నట్లు అంటారు కదా, అలాగే ఈయన కూడా పుట్టినవాడు పుట్టినట్లుగా ఏడ్చాడు. సవై రురోధ దేవానాం పూర్వజ, దేవతలందరికీ ముందు పుట్టినటువంటి ఈయన భగవాన్ భవ, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి రూపంలో ఉండే ఈయన ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? నామాని కురుమే ధాత, నాకు పేర్లు పెట్టు అని ఏడ్చాడు.
మామూలు పిల్లవాడైతే ఆకలికో లేదా మరొక కారణంతోనో ఏడుస్తాడు. కొంచెం తెలివైన పిల్లవాడు ఎవడైనా నాకు పేరు పెట్టు అని ఏడిస్తే ఏడవచ్చు. ఈయన మాత్రం వెరైటీగా నాకు పేర్లు పెట్టు, చాలా పేర్లు పెట్టు అని ఏడ్చాడు. నామాని కురుమే ధాత స్థానాన్ని చ, నేను ఉండవలసినటువంటి స్థానాలను కూడా నిర్ణయించి చెప్పు అని ఏడ్చాడు. ఏడ్చేటప్పుడు జగద్గురు, అందరికంటే పెద్దవాడివి నువ్వు, నన్ను బయటికి తీసుకొచ్చిన వాడివి నువ్వు, కాబట్టి నాకు స్థానాలు చెప్పు, నాకు పేర్లు చెప్పు అని ఏడ్చాడు. అని సవై రురోధ దేవానాం పూర్వజో భగవాన్ భవ నామాని కురుమే ధాత స్థానాని చ జగద్గురో అనే ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఏం చేస్తాము? బ్రహ్మగారి పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. మొదటి సృష్టి ఏమో అజ్ఞాన పరిణామాలుగా ఉంది. రెండవ సృష్టి కొంచెం మంచి సృష్టి చేశాము అని అనుకుంటే అదేమి ముందుకెళ్ళేట్టుగా లేదు. ఈ మూడవ సృష్టి ఏమో ఇలా ఉంది. కాబట్టి ఈ మూడవ సృష్టి ఈ మూడిట్లోనూ కొంచెం బాగుంది. ఎందుకంటే అసలు మాట్లాడింది కాబట్టి దీన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుని ఇది తస్య వచఃపాద్మో భగవాన్ పరిపాలయన్ అభ్యధాత్ భద్రయా వాచ మారోదీహి తత్కరోమితే అని అన్నాడు. ఇది ఈ విధంగా నామాని కురుమే ధాత స్థానాని చ జగద్గురో అని ఆ పుట్టిన పిల్లవాడు అనగా తస్య వచః పాద్మః భగవాన్, పద్మంలో అంటే తామర పువ్వులో కూర్చుని ఉన్నటువంటి భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ బ్రహ్మగారు పరిపాలయన్, నేను పాటిస్తాను అని అనుకుని పాటిస్తూ అభ్యధాత్ భద్రయా వాచ, ఏడుస్తున్న పిల్లల్ని ఎలాగైతే సముదాయిస్తామో ఓ అంటామో అలాగే ఆయన్ని మధురమైనటువంటి మాటలతో మాట్లాడి సాంత్వనపరచటం మొదలుపెట్టాడు. అభ్యధాత్ భద్రయా వాచ, ఏమని సాంత్వన చేశాడు? మనకైతే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు కాబట్టి ఓ అని సాంత్వన చేస్తాము. ఏడుస్తున్నవాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలిసిపోయింది కాబట్టి ఏమన్నాడు? మారోదీహి తత్కరోమితే అని అన్నాడు. నువ్వు ఏడవద్దు, నువ్వేమన్నావో అది నేను చేసి చూపిస్తాను, అందువల్ల నువ్వు ఏడవద్దు అని ఆయన్ని సాంత్వనపరిచాడు. ఇది తస్య వచఃపాద్మో భగవాన్ పరిపాలయన్ అభ్యధాత్ భద్రయా వాచ మారోదీస్తత్కరోమితే అనే తీరులో బ్రహ్మగారు పొన్లే పనికొచ్చింది కదా అనుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆయన ఏమేమి అడిగాడు? నాకు పేర్లు పెట్టాలి, నేను ఉండటానికి కావలసినటువంటి స్థానాలను చెప్పాలి అని అడిగాడు కదా. దాంట్లో మొదటిగా నీకు ఒక పేరు పెడతాను అని యదరోదీ సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలక తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజా అనే తీరులో ఒక పేరు పెట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఎలా పేరు పెట్టాడు? నీకు రుద్ర అని పేరు పెడతాను. రుద్ర అని పేరు ఎందుకు పెడతాను? యదరోది సురశ్రేష్ఠ, నువ్వు పుట్టినవాడివి పుట్టినట్లుగా ఒకసారి ఏడ్చావు కదా. యదరోదీహి సురశ్రేష్ఠ, దేవతలలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడివి నువ్వు ఏడ్చే టైపు కాదు, ఏడిపించే టైపు. సంహారానికి అధిదేవతవు నువ్వు, అందరినీ ఏడిపిస్తావు. అలాంటి వాడివి అలా కాకుండా ఏడుస్తూ కనిపించావు కాబట్టి యదరోదీహి సురశ్రేష్ఠ. అందులోనూ సోద్వేగ ఇవ బాలక, చాలా భయంతో ఉండేటువంటి పిల్లలు, ఎక్కడికి వచ్చామో తెలియక కొత్తగా వచ్చినటువంటి చోట్లో దిక్కుముక్కు తోచనటువంటి పిల్లలు ఏడ్చినట్లుగా ఏడ్చావు కాబట్టి సోద్వేగ ఇవ బాలక, నువ్వు ఏడ్చావు కాబట్టి తతః త్వాం అభిధాస్యంతి, నిన్ను ప్రజలందరూ రుద్రుడు అని పిలుచుగాక అని నీకు రుద్రుడని పేరు పెడుతున్నాను. తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇది ప్రజా. రోదయతీతి రుద్ర అని వేరే పేరుంది, అది కాదు. ఇప్పుడు నీకు రోదితి ఇది రుద్ర, ఏడుస్తున్నాడు అనే పేరు అర్థంలో కూడా రుద్ర అనే పేరు నేను పెడుతున్నాను
అని బ్రహ్మగారు యదరోదీశ్వరశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలక తతస్త్వాం అభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజా అనే ఈ శ్లోకంలో రుద్రుడు అని పేరు పెట్టారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆయన కేవలం పేరు మాత్రమే అడగలేదు, పేర్లు అడిగాడు. మిగతా పేర్లు తర్వాత పెట్టుకుందాము, ఆయన అడిగినటువంటి స్థానాలను ముందు చెప్దాము అని హృదింద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాని అగ్రే కృతాని మే అని ఆయనకి మొత్తం 11 స్థానాలను ఏర్పాటు చేశాడు. ఏడ్చిన పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు నాకు స్థానాలు చెప్పమన్నాడు, నేను ఉండటానికి కావలసినటువంటి స్థానాలను చెప్పమన్నాడు. ఆ స్థానాలని ఈయన 11టిని చెప్పాడు. ఏవేవి? హృత్ హృదయము, ఇంద్రియాణి ఇంద్రియాలు, అసుహు ప్రాణము, వ్యోమ అంటే ఆకాశము, వాయువు అగ్ని అగ్ని, జలం జలము, అలాగే మహి అంటే భూమి, సూర్యుడు చంద్రుడు, అలాగే తపస్సు అనేటువంటి స్థానాలు 11 స్థానాలు నీకు ఉండుగాక అని స్థానాలని నిర్దేశించాడు. హృదింద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని మే. నీకు కావలసినటువంటి స్థానాలను నేను చేశాను, నువ్వు ఈ స్థానాలకి వెళ్ళవలసింది అని రుద్రుడితో బ్రహ్మగారు అన్నారు. ఈ 11 స్థానాలనే ఎందుకు చేశారు? హృత్ ఇంద్రియాణి అసుహు వ్యోమ వాయు అగ్ని జలం మహి అని ఈ వరుసలోనే స్థానాలను ఎందుకు ఏర్పరిచారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చినటువంటి పిల్లవాడు కోపం తాలూకు రూపం. కోపమే, బ్రహ్మగారి యొక్క కోపమే కనుబొమ్మల మధ్య నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన దానికి ఒక ఆకారాన్ని కల్పించుకున్నామంతేను. ఆ కోపం అనే దాన్ని మనం చూసుకుంటున్నాము. ఆ కోపం ఉండేటువంటి స్థానాలు ఇవన్నీ అని చెప్పటానికి, ఆ కోపం తాలూకు స్థానాలన్నిటినీ వరుసగా చూపించటానికి ఈ శ్లోకాన్ని మహర్షి గారు వాడుకున్నారు. ఈ రకమైనటువంటి వరుసను బ్రహ్మగారు కూడా వాడుతున్నారు. కోపం అనేది మొదలు ఎక్కడ పుట్టుకొస్తుంది అని ఆలోచిస్తే హృత్ అంటే హృదయంలో పుట్టుకొస్తుంది. కోపం అనేది మొదలయ్యేది మనసులో. ఆ కోపం క్రమక్రమంగా ఇంద్రియాలన్నిటికీ కూడా పాకుతుంది. హృదయంలో మొదలైనటువంటి కోపం ఇంద్రియాలకు పాకుతుంది. ఆ ఇంద్రియాల ద్వారా అది వ్యక్తమవుతుంది. మనసులో ఉండే కోపం బయటపడదు, కానీ ఇంద్రియాలలో ఉండేటువంటి కోపం వ్యక్తమవుతుంది. అందులోనూ ఇంద్రియాలలో సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. ఆ ప్రధానమైన ఇంద్రియమైన నయనం కళ్ళల్లో కోపం చక్కగా కనిపిస్తుంది. ఇంకా మంచి కోపిష్ఠులైతే కళ్ళు ఎర్రబడిపోతాయి, ఇంతలావైపోతాయి, మిట్టగుడ్లు అంటాం కదా, అలాంటి గుడ్లు కనిపిస్తాయి. ఇలా కోపం అనేది అక్కడ కనిపిస్తుంది. ఇంకా కొంచెం తీవ్రమైన స్వభావం ఉంటే చెవులు ముక్కులు ఎర్రబడిపోతాయి కొంతమందికి కోపం వస్తే. అలా ఆయా ఇంద్రియాలలో ఈ కోపం పెరిగి కనిపిస్తుంది. మనసులో కనిపించనటువంటి కోపం, మనసులో మొదలైన కోపం ఈ ఇంద్రియాలకు వచ్చేసరికి పెరిగి కనిపిస్తుంది. హృత్ ఇంద్రియాణి. ఈ ఇంద్రియాలలో పెరిగినటువంటి కోపం ఇంకొంచెం గనక పెరిగితే అసుహు అంటే ప్రాణాన్ని ఆశ్రయంగా చేసుకుంటుంది. ప్రాణాన్ని ఆశ్రయంగా చేసుకుంటుంది కాబట్టే కోపం వచ్చినప్పుడు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాస్తంత వేగంగా కదులుతూ ఉంటాయి. కోపం వచ్చిన వాళ్ళు రొప్పుతూ కొంచెం ఎక్కువ గాలి పీల్చుకోవటం, ఎక్కువ గాలిని వదలటం అనేది చేస్తూ ఉంటారు. సో హృత్ ఇంద్రియాణి అసుహు అనేదాకా ఈ వెళ్ళింది, కోపం అనేది వెళ్ళింది. కేవలం తాము రొప్పటమో లేదా కళ్ళు ఎర్రబడితే చూపించటమో ఇంతటితో ఉంటే కోపం ఎందుకు అవుతుంది? అది ఆ కోపం తాలూకు ప్రభావం ఇంకా కూడా ఎదుటి వారిని చేరాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏదో ఒక శబ్దం అనేది చేస్తారు.
అంటే రంకె వేస్తారు, లేకపోతే గట్టిగా అరుస్తారు, ఏదో ఒకటి చేస్తారు, తిడతారు, ఇంకోటి ఏదో చేస్తారు. కాబట్టి దీని తాలూకు కోపం తాలూకు తరువాతి ప్రభావం అనేది ఆకాశంలో శబ్దం అనే రూపంలో కనిపిస్తుంది. హృత్ ఇంద్రియాణి అసుహు వ్యోమ అనే తీరులో కనిపిస్తుంది. తరువాత ఇది కేవలం ఒక మాట అంటే పోయే కోపం కాదు కదా, మాటతో సరిపుచ్చుకుంటే కోపం ఎందుకు అవుతుంది? ఈ వచ్చిన కోపానికి పరిహారం అనేది ఒకటి జరగాలి. ఆ జరగటం అనేది ఎదుటి వాళ్ళకి ఏదో విధంగా హాని అనే రూపంలో ఉండాలి. మనకు ప్రభావం లేదా సామర్థ్యం తక్కువ కాబట్టి పిల్లల మీద ఓ దెబ్బో ఇంకోటేదో వేసి ఆ కోపాన్ని పూర్తయింది అనుకుంటాం. కానీ సామర్థ్యం గనక పెద్దగా ఉంటే, పెద్ద స్థాయిలో కోపమే ఉంటే ఏం చేస్తారు అంటే వాయువును అలాగే జలాన్ని ఈ రెండిటినీ వాడి ఆ కోపాన్ని తీర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. వాయువు గట్టిగా వీచడం ద్వారా కానీ, లేదా వాయువును గట్టిగా వీచేట్లు చేయటం ద్వారా కానీ, లేకపోతే నీరు ప్రవహించేటట్లు చేయటం ద్వారా కానీ ఆ కోపాన్ని తీర్చుకోవచ్చు. ఇది చాలా పెద్ద స్థాయి ప్రభావం తాలూకు వాళ్ళ వ్యవహారం. కానీ కొంచెం తక్కువ స్థాయి వాళ్ళైతే మహి అంటే భూమికి సంబంధించినటువంటి ఏదో కర్ర ముక్కో లేకపోతే ఒక ఆయుధమో ఏదో ఒక దాన్ని వాడి ఆ కోపాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కోపం తాలూకు ఫలితం ఎదుటివాడు అనుభవించేటట్లు చెయ్యాలి అని అనుకుంటారు. సో ఈ కోపం అనేది శబ్దాన్ని అంటే ఆకాశాన్ని దాటి వాయువుకి, జలానికి, అలాగే మహి భూమికి, వీటికి కూడా పాకింది. వీటి మధ్యలో అగ్ని అనేది ఉండనే ఉంది. ఆ అగ్ని అనేది ఇటువైపు ఉంది, కోపం వచ్చిన వైపు ఉంది, కోపాన్ని అనుభవించవలసినటువంటి ఎదుటి వైపు కూడా ఉంది. మొత్తం మీద పంచభూతాలకు ఈ కోపం అనేది పాకుతోంది. వాయు, అగ్ని, జలం, మహి అనే తీరులో అంతకుముందున్న ఆకాశంతో కలుపుకుంటే పంచభూతాలకు ఈ కోపం అనేది వ్యాపిస్తోంది. వ్యాపించిన తరువాత సూర్య చంద్ర అనే వరకు కూడా ఈ కోపం వెళుతుంది. సూర్య చంద్ర అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోక్కర్లేదు. సూర్యుడు తాపానికి చిహ్నమైతే, చంద్రుడు చల్లదనానికి చిహ్నమైతే, ఆ సూర్య చంద్రులకు ప్రతీకలైనటువంటి లేదా సూర్యచంద్రుల ద్వారా తెలుసుకోగలిగినటువంటి తాప హిమాలతో లేదా వేడి చల్లదనం అనే వాటితో ఈ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి సూర్యచంద్రులకు కూడా ఈ కోపం అనేది పాకుతుంది. సింపుల్. వేసవికాలంలో మన కోపం వచ్చిందనుకోండి, రూమ్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఉన్నవాళ్ళు ఉక్కతో బాధపడతారు, పడుకున్న వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఉక్కతో బాధపడతారు, మన కోపం తీరిపోతుంది. చలికాలమే అనుకోండి, ఏసీ ఆన్ చేసి 16లోనో మినిమంలోనే ఒక్కసారి పెట్టేస్తే ఆ చలికి వాళ్ళు గడగడ వణుకుతారు. వాళ్ళు ఖచ్చితంగా నిద్రలోంచో పడుకున్న స్థితి నుంచో లేచి వాళ్ళు దాన్ని కట్టేసుకోవాల్సి ఉంటుంది. కట్టేసుకోకపోతే అనుభవించవలసి ఉంటుంది. మన కోపం మాత్రం తీరిపోతుంది అని పెట్టుకోవచ్చు. ఈ ఆయుధాలతో కోపాన్ని తీర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తాప హిమాలు లేదా వేడి చల్లదనము అనే ఈ రెండిటికి కూడా ఈ కోపం పాకుతోంది. సూర్యశ్చంద్ర అని ఈ 10 స్థానాలను అంటే హృత్, ఇంద్రియాణి, అసుహు, వ్యోమ, వాయు, అగ్ని, జలం, మహి, సూర్య, చంద్ర అనేటువంటి 10 స్థానాలను బ్రహ్మగారు నిర్దేశించి చూపించారు. చూపించి ఈ కోపం తాలూకు ప్రభావం తపస్సు చేసుకునే వారిని కూడా విడిచిపెట్టదు అని చెప్పటానికి, తపస్సు చేసుకుని ముక్కు మూసుకుని అడవులలో కూర్చునే వారిని కూడా ఈ కోపం వెంటాడుతూనే ఉంటుంది అనేది చూపించడానికి 11వ స్థానంగా తపహ అని పెట్టారు.
తపస్సు చేసుకుంటూ కూర్చున్నా సరే ఈ కోపం అనేది పోనే పోదు. ఈ కోపం పోవటానికి వేరే కొత్త ప్రయత్నం చేసుకోవాల్సిందే, వేరే విధారక ప్రయత్నం అని శాస్త్రాలలో చెప్పేటువంటి ప్రయత్నం అనేది చేసుకుని తీరవలసిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కోపం మొదలైన క్షణం నుండి, మొదలైన స్థానం నుండి అది వ్యాపించి ఉండేటువంటి స్థానాలు ఎంత మేరకు ఉన్నాయో తెలియచెప్పటం కోసం కోపానికి ప్రతీకగా పుట్టుకొచ్చినటువంటి ఈ నీలలోహితుడిని ఈ 11 స్థానాలలో ఉండమని బ్రహ్మగారు ఆదేశించి చూపించారు. క్లియర్ కట్గానే విషయం అర్థమైపోతోంది. ఇందులో రుద్రుడనేవాడు లేడు, లేకపోతే బ్రహ్మగారి సృష్టి అనేది లేదు, కేవలం మన కోపం అనేది మాత్రమే ఉంది. ఆ కోపం ఉండేటువంటి, కోపం పెరిగేటువంటి వ్యవహారం మాత్రమే కనిపిస్తోంది. ఇలా 11 స్థానాలను కోపానికి ప్రతీకగా వచ్చినటువంటి ఆ రుద్రుడికి నిర్దేశించి, హృత్ ఇంద్రియాణి అసుర్ వ్యోమ వాయురగ్నిర్జలం మహి సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్నే అగ్రే కృతాని మే అని ఆ రుద్రుడితో చెప్పి, నీకు ఇంకా కూడా పేర్లు పెడతాను అని మన్యుర్మనుర్మహిర్మహినస మహాన్ శివ ఋతుధ్వజ ఉగ్రనేత భవః కాల వామదేవో ధృతవ్రత అని 11 పేర్లు ఆ రుద్రుడికి బ్రహ్మగారు పెట్టారు. మన్యు మను మహినస మహాన్ శివ ఋతుధ్వజ ఉగ్రరేతా భవ కాల వామదేవ ధృతవ్రత అని ఇందాక చెప్పిన రుద్రుడు కాక మిగతా 11 పేర్లున్నాయి నీకు అని 11 పేర్లు పెట్టారు. పనిలో పని నిన్ను ఇలాగే వదిలేస్తే లాభం లేదు అని నీకు పెళ్లి కూడా చేస్తున్నాను అని పెళ్ళి చేస్తున్నట్లుగా నీ 11 పేర్లకు 11 రూపాలు ఉండే మాట అయితే ఆ 11 రూపాలకు 11 మంది స్త్రీలను కూడా నేను నీకు ఇస్తున్నాను అని అంటున్నారు. ధీర్వృత్తి రుషనోమాచ నియుత్సర్పిర్బలాంబిక ఇలాంబిక ఇరావతీ సుధా దీక్ష రుద్రాణ్యో రుద్రతే స్త్రియ అని 11 మంది స్త్రీలను కూడా నిర్దేశించి చూపిస్తున్నారు. ధీర్వృత్తి ఉషనా ఉమా నియుత్ సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష రుద్రాణి అని 11 మంది నీకు స్త్రీలు. రుద్రాణ్య రుద్రతే స్త్రియ అని 11 పేర్లు కలిగినటువంటి 11 మందిని నీకు భార్యలుగా కూడా ఇస్తున్నాను అని చెప్పారు. చెప్పి గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణ ఏభిసృజ ప్రజా బహ్వీ ప్రజానామసి యత్పతి అని అన్నాడు. గృహాణైతాని నామాని, నువ్వు కోరుకున్నట్లుగా నీకు పేర్లు పెట్టాను, తీసుకో, పేర్లు తీసుకో. అలాగే స్థానానిచ, నువ్వు కోరుకున్నట్లుగా స్థానానిచ్చ జగద్గురో అని నువ్వు అడిగినట్లుగా స్థానాలను నిర్దేశించాను, స్థానాలు ఇచ్చాను, ఈ స్థానాల్లో కూర్చో, స్థానాలను తీసుకో. భగవాన్, నీవు పూజనీయుడివే, నీలలోహిత, చూడటానికి కాస్త నలుపు ఎరుపు కలిసిన వాడిగా ఉన్నావు, నీలలోహిత. ఏభిసృజ ప్రజా బహ్వీ, నీకు ఇప్పుడు వివాహం చేసేసాను కాబట్టి, నీకు 11 మంది భార్యలు ఉన్నారు కాబట్టి, నీ 11 రూపాలకు 11 మంది భార్యలు ఉన్నారు కాబట్టి వీళ్లతో నీవు సృష్టిని ముందుకు తీసుకెళ్ళు, పిల్లల్ని కను అని. ఏభిసృజ ప్రజా బహ్వీ, నీకు ప్రజాపతి అని స్థానము లేదా బాధ్యత నేను ఇచ్చేస్తున్నాను. అందువలన ప్రజానామసి యత్పతి, నా బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన బాధ్యత ప్రకారం నువ్వు ప్రజాపతి అవుతావు కాబట్టి నువ్వు కూడా సృష్టి చేయవలసింది, నీవు కూడా ఈ భార్యలతో పిల్లల్ని కనవలసింది అని చెప్పాడు. గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణ ఏభిసృజ ప్రజావహ్వీ ప్రజానామసి యత్పతి అని. బ్రహ్మగారి మాటలో ప్రజాసృజ అని ఒక మాట ఉంది, బహ్వీసృజ అని కూడా ఉంది. పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు చాలామంది ఉండాలి, మరి ప్లానింగ్ అనేది ఉండకూడదు, ఎక్కువ మంది పిల్లలు కావాలి అని బ్రహ్మగారు కోరుకుంటున్నారు. అందుకని ఆ బ్రహ్మగారి కోరికని మన్నిస్తూ ఆయన ఆజ్ఞని పాటిస్తూ ఆ నీలలోహితుడు ఇత్యాదిష్టస్వగురుణ
భగవాన్ నీలలోహిత సత్వాకృతి స్వభావేన ససర్జ ఆత్మసమాహ ప్రజా అనే తీరులో సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాడు. ఇత్యాదిష్ట, నీకు స్థానాలు ఇచ్చాను, అలాగే నీకు పేర్లు పెట్టాను, పేర్లతో పాటుగా నీకు భార్యలు ఇచ్చాను, భార్యల ద్వారా నీవు సృష్టి చేయవలసింది, ఎక్కువ మందిని సృష్టి చేయవలసింది అని బ్రహ్మగారు ఆదేశం ఇచ్చారు కదా. ఆ ఆదేశాన్ని ఈయన విన్నాడు. విని స్వగురుణ, తన సృష్టికర్త కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆయనకి తనకు తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి స్వగురుణ భగవాన్ నీలలోహిత, ఆ పూజనీయుడైనటువంటి నీలలోహితుడు ఏం చేశాడు, ఆయన చెప్పినట్లుగానే, ఆయన మాట వినదలుచుకుని ఆయన చెప్పినట్లుగానే సృష్టి చేశాడు. ఎలాంటి సృష్టి చేశాడు? సత్వ ఆకృతి స్వభావేన ససర్జ ఆత్మసమా ప్రజా, తనలాగే ఉండేటువంటి, అచ్చు క్లోనింగ్ లాగా ఉండేటువంటి పిల్లల్ని కన్నాడు. మన భాషలో, వాళ్ళ భాషలో అయితే సృష్టి అనే దాన్ని చేశాడు. ఎలాగా? ఎలాంటి క్లోనింగ్ అంటే సత్వం ఆకృతి స్వభావేన, సత్వం బలం తనలాగానే ఉండాలి, ఆకృతి చూడటానికి రూపం అనేది కూడా తనలాగానే ఉండాలి, స్వభావం అంటే తీవ్రమైనటువంటి స్వభావం అనే తీవ్రత కూడా తనలాగానే ఉండాలి. సత్వ ఆకృతి స్వభావేన ఆత్మ సమాహ, తనతో సమానంగా కనిపించే, తనతో సమానంగా బలవంతులైన, తనతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి తీవ్రమైన స్వభావం కలిగిన పిల్లల్ని ఆయన సృష్టి చేశాడు. సత్వాకృతి స్వభావేన ససర్జ ఆత్మసమాహ ప్రజా ఇత్యాదిష్ట స్వగురుణ భగవాన్ నీలలోహిత సత్వాకృతి స్వభావేన ససర్జాత్మసమా ప్రజా. ఈయన తండ్రి గారు చెప్పినట్లుగా చేసేశాడు. ఈయన నిజాయితీగానే పనిచేశాడు. కానీ ఆ జరిగింది మాత్రం కొంచెం వేరే రకంగా ఉంది. ఏమవుతోంది? రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాత్ గ్రసతాం జగత్ నిశామ్య అసంఖ్యశో యూథాన్ ప్రజాపతిరశంకత అనే తీరులో మారిపోయింది. రుద్రాణం, ఆ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈయనలాగానే ఉన్నారనుకున్నాం కదా, నీలలోహితుడిలాగానే ఉన్నారనుకున్నాం కదా, వాళ్ళందరి బలము ఈయనతో సమానంగా ఉందనుకున్నాం కదా. దాంతో భయంకరమైనటువంటి బలము, భయంకరమైనటువంటి రూపము, భయంకరమైనటువంటి స్వభావము, వీటన్నిటితో వీళ్ళు కోట్ల కొలది ఈ సృష్టి అంతా వ్యాపించేశారు. రుద్ర సృష్టానాం, రుద్రుడు సృష్టి చేసినటువంటి సృష్టిలో భాగంగా ఉన్నారు వీళ్ళు. ఉన్నవాళ్ళు కోట్లలో ఉన్నారు. మొత్తం అంతటా వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఉండి ఏం చేస్తున్నారు? సమంతాత్ గ్రసతాం జగత్, మొత్తం అంతటినీ కూడా మింగేయటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మొత్తం అంతా వీళ్ళే నిండిపోయారు. నిండిపోయిన వాళ్ళు అంతటినీ మింగేస్తున్నట్లుగా ఉన్నారు, మింగటానికి రెడీగా ఉన్నారు. నిశామ్య, వీళ్ళు మింగటానికి రెడీగా ఉండటాన్ని బ్రహ్మగారు చూశారు. ఎంతమంది ఉన్నారు అని లెక్కేస్తే తేలట్లేదు. అసంఖ్యశః, లెక్క పెట్టలేనంతమంది వీళ్ళు తయారైపోయారు. యూథాన్, పైగా ముఠాల కింద కట్టి ఉన్నారు వీళ్ళు. ఒక్కళ్ళొక్కళ్ళుగా లేరు, ఒక్కొక్కరుగా లేరు, గ్రూప్స్గా ఉన్నారు. వీళ్ళని ఆపటము కష్టంగా ఉండేట్లుంది, వీళ్ళు చేసే పనిని భరించడము కూడా కష్టంగా ఉండేట్లుంది అని ప్రజాపతి అశంకత. వీళ్ళు సృష్టిలో భాగంగా పెరిగారు కానీ ఈ సృష్టి మొత్తాన్ని మింగేస్తారేమో అని ప్రజాపతి గారు, బ్రహ్మగారు సందేహించవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆయనకు ఒక రకమైన సందేహము, భయము అనేది మొదలైంది. రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాత్ గ్రసతాం జగత్ నిశామ్య అసంఖ్యశో యూథాన్ ప్రజాపతి రశంకత. ఆయన ఆ సందేహంతో, ఆ భయంతో రుద్రుణ్ణి, తన కుమారుణ్ణి పిలిచాడు. పిలిచి, అలం ప్రజాభిసృష్టాభిః ఈదృశీభిః సురోత్తమ మయా సహ దహంతీభిః దిశశ్చక్షుర్భిలుల్బణైః అని అన్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి,
నువ్వు పుట్టినవాడు ఏడ్చావు, పేర్లు పెట్టమన్నావు, స్థానాలు చూపించమన్నావు. నేను 11 పేర్లు పెట్టాను, 11 స్థానాలు చూపించాను. నువ్వు అడగకుండానే 11 మందిని ఇచ్చి పెళ్లి చేశాను. ఇంత చేస్తే కాస్త పిల్లల్ని కనిపెట్టవయ్యా, సృష్టిలో కాస్త జనాభా కనిపించేటట్లు చేయవయ్యా అంటే, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నువ్వు చేసిన ఈ ఘనకార్యం ఇంతటితో ఆపేసేయి. ఇంకా పిల్లల్ని కనొద్దు. ఈ సృష్టిలో నీలాంటి వాళ్ళని ఇంకెవరిని తయారు చేయొద్దు. అలం ప్రజాభి సృష్టాభి, నువ్వు సృష్టి చేసిన వీళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈదృశేభి సురోత్తమ, నేను చేయమన్నది సృష్టికి వీలుగా ఉండేటువంటి వాళ్ళని సృష్టి చేయమని, నువ్వేమో ఇలాంటి వాళ్ళని సృష్టి చేశావు. ఇలాంటి వాళ్ళని సృష్టి చేయటం అని అంటే అదేం పనికొచ్చేది కాదు. కాబట్టి నువ్వు ఈ సృష్టిని ఆపు. ఎందుకు ఆపాలి అని అంటే, మయా సహ దహంతీభిర్దిశశ్చక్షుర్భిలుర్మణై, వీళ్ళు మొత్తం అన్నిటినీ మింగేసేట్టున్నారు. దిశ మొత్తం అన్ని దిక్కుల్ని వీళ్ళే మింగేస్తున్నట్లున్నారు. ఆ దిక్కుల్లో ఎక్కడైనా పొరపాటున నేను గనక చేరితే నన్ను కూడా మింగేసేట్లున్నారు. ఒకవేళ మింగటం అనేది గనక కుదరకపోతే వాళ్ళ కళ్ళు చూడు ఇంతంతలావు వేసుకుని ఎర్రటి కళ్ళతో ఉన్నారు, కోపానికి ప్రతీకలుగా ఉన్నారు. ఇంతలావు ఎర్రటి కళ్ళతో వాళ్ళు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. చక్షుర్భిలుర్బణై, ఇంతలావుగా ఎర్రగా మండే అగ్నిగోళాల్లాగా ఉండే కళ్ళతో వాళ్ళు చూస్తుంటే నన్ను ఏమన్నా కాల్చేస్తారేమో అని నాకే భయం వేస్తోంది. నాతో పాటు ఈ దిక్కులన్నీ కూడా వాళ్ళ కళ్ళకి భస్మం అయిపోవలసిందేనేమో అని అనిపిస్తోంది. ఇలాంటి సృష్టిని కాదు నేను కోరుకుంది, నన్ను మింగేసే సృష్టి నాకొద్దు, మంచి వాళ్ళని సృష్టి చేయమని నేను కోరాను. కాబట్టి ఈ సృష్టిని ఇంతటితో ఆపు అని అన్నాడు. అలం ప్రజాభి సృష్టాభి ఈదృశేభి సురోత్తమ మయా సహ దహంతీభి దిశశ్చక్షుర్భిలుర్బణై అని. సృష్టిలో డైవర్సిటీలో భాగంగా వీళ్ళు కావాలి అనుకుంటే కావాలి, కానీ వీళ్ళే మొత్తం అయితే మాత్రం ఇంకా సృష్టి మిగిలేదేముండదు. కాబట్టి వీళ్ళని ఇక్కడికి ఆపాలి అని బ్రహ్మగారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆపమంటే ఆపేస్తాను అని అంటే ఆపేయటం కాదు, నేను అడిగిన తీరులో సృష్టిని చేయాలి అని పై శ్లోకంలో చెప్పబోతున్నాడు. నేను అడిగిన తీరులో సృష్టి చేయాలి అంటే నాకు ఇలాగే అలవాటండి, నేను చేస్తే ఇలాగే ఉంటుంది, ఇంకో రకంగా ఉండదు అని అనద్దు. తప ఆతిష్ఠ భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యథాపూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్ అని చెయ్యి అని కూడా చెప్పాడు. తప ఆతిష్ఠ, నువ్వు ఇప్పుడు ఉన్న సృష్టిని ఆపేసి ఇలాగే చేయటం వచ్చు అనే మాటను కూడా పక్కన పెట్టి తపస్సు చెయ్యి. తప ఆతిష్ఠ భద్రంతే, నీకు మంచి జరుగుతుంది, నీవు కూడా మంచి సృష్టిని చేయగలుగుతావు. సర్వభూత సుఖావహం, ఈ సృష్టిలో రాబోతున్నటువంటి భూతాలన్నిటికీ, రాబోతున్నటువంటి ప్రాణులన్నిటికీ సుఖాన్ని తెచ్చిపెట్టే సృష్టిని నీవు చేయబోతావు. సర్వభూత సుఖావహం, దానికి తగ్గట్లుగా నువ్వు తపస్సు చెయ్యి. తప ఆతిష్ఠ భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యథాపూర్వం స్రష్ట. ఆ తపస్సు గనక చేసుకున్నట్లయితే యథాపూర్వం, ఇంతకుముందు ఎలా ఉండేదో, గత సృష్టిలో ఎలా ఉండేదో అలాగే నువ్వు సృష్టి చేయగలుగుతావు. తపసైవ యథాపూర్వం స్రష్ట విశ్వమిదం భవాన్, ఈ సృష్టి మొత్తాన్ని నువ్వే చేయగలుగుతావు, తపస్సు చేయవలసింది అని అన్నాడు. తప ఆతిష్ఠ భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యథాపూర్వం స్రష్ట విశ్వమిదం భవాన్ అని. అంతేకాకుండా తపసైవ పరంజ్యోతిర్భగవంతమధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్ అని తపస్సు తాలూకు గొప్పతనాన్ని కూడా బ్రహ్మగారు వర్ణించారు. తపసైవ పరం జ్యోతి, పరంజ్యోతి పరమ ప్రకాశమైనటువంటి చైతన్య రూపమైనటువంటి స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి ఆ భగవంతం అధోక్షజం, ఇంద్రియాల తాలూకు బలాన్ని తొక్కిపెట్టేటువంటి ఆ పరమాత్మను తపసైవ తపస్సుతోనే చేరగలుగుతారు. తపసైవ పరంజ్యోతి భగవంతం అధోక్షజం సర్వభూత గుహావాసం, ప్రాణులందరి యొక్క గుహలలో, హృదయ గుహలలో నివాసం ఉండేటువంటి ఆ పరమాత్మను
తపస్సుతోనే పొందగలుగుతారు. ఎలా పొందగలుగుతారు? అంజస, వెంటనే చాలా త్వరగా, లేదా సాక్షాత్తుగా కళ్ళతో చూసినంత స్పష్టంగా చూసి అందుకోగలుగుతారు. అంజస విందతే. పుమాన్, తపస్సు చేసినటువంటి ఏ పురుషుడైనా సరే, తపస్సు చేసుకున్నటువంటి ఏ మానవుడైనా సరే తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. పరమాత్మను తెలుసుకోలేక ఈ సృష్టిలో భాగమయ్యాడు కదా సాధారణ జీవుడు. ఆ సృష్టిలో భాగమైనటువంటి జీవుడు కూడా తపస్సు అనే దాన్ని గనక పట్టుకోగలిగితే ఆ పరమాత్మను అంజసా విందతే, తప్పనిసరిగా పొందగలుగుతాడు. తపస్సు యొక్క మహిమ అనేది సామాన్యమైనది కాదు. కాబట్టి ఆ తపస్సును నువ్వు చేయవలసింది అని తపసైవ పరంజ్యోతి భగవంతమధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్ అని బ్రహ్మగారు అన్నారు అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. రుద్రుడేంటి, సృష్టి చేయటమేంటి, ఈ రుద్రుడి యొక్క ఈ రూపమేంటి, ఆయన వేరే రకంగా కనిపిస్తున్నాడు కదా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కుదిరితే చూసుకుందాము, దాని సంగతి తర్వాత చూసుకోవచ్చు. కానీ ఈ రుద్రుడు బయటకు వచ్చినటువంటి సందర్భంలో మనకు ప్రత్యేకించి చెప్పినటువంటి ఆ కోప స్థానాలు హృత్ ఇంద్రియాణి అసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహి, అలాగే సూర్యశ్చంద్రస్తపశ్చైవ అనేటువంటి స్థానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలో మనం కొంత ఆలోచించుకోవాలి. కోపము, దాని యొక్క వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని అర్థం చేసుకోవాలి. వ్యాప్తిని అర్థం చేసుకుని కోపాన్ని ప్రదర్శించడానికి ఎన్నెన్ని సాధనాలు ఉన్నాయి అని చెప్తే పాపం చెప్పిన వాళ్ళ తాత్పర్యం అనేది పూర్తిగా దెబ్బతిన్నట్లే. కాబట్టి ఇన్ని చోట్ల ఈ కోపం వ్యాపించి ఉంటుంది కాబట్టి ఇన్ని చోట్ల నుంచి ఈ కోపాన్ని ఉపసంహరించుకోవటం, చివరికి హృదయం అనే దాని ఉత్పత్తి స్థానం నుంచి కూడా కోపాన్ని పక్కకు తోయటం అనే ప్రయత్నానికి ఒక దీపికగా ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవటం. దానితో పాటుగా తపసా విందతే బ్రహ్మ అనేటువంటి విషయాన్ని రెండిటిని అర్థం చేసుకోవటం. తపస్సు, దాని తాలూకు ప్రభావం, ఆ తపస్సు ద్వారా అందుకోగలిగినటువంటి పరమాత్మతత్వం, ఆ పరమాత్మతత్వాన్ని అందుకుంటే వచ్చేటువంటి ప్రయోజనమైనటువంటి అజ్ఞాన వృత్తులను 5టిని అణగదొక్కేయటం అనేటువంటి వాటిని మనం ప్రధానంగా గమనించుకుని కోపాన్ని దరిజేరనివ్వకుండా తపస్సు యొక్క మాహాత్మ్యాన్ని గుర్తించుకుని మనం పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. మనకు ఉండేటువంటి అజ్ఞాన వృత్తులను తొలగించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 12వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ఇతి తే వర్ణితః క్షత్తః इति ते वर्णितः क्षत्रः कालाख्यः परमात्मनः महिमा वेद गर्भोऽथ यथा साक्षी निबोध मे ससर्जाग्रेन्धतामिस्रम् अथ तामिश्रमादिकृत महामोहञ्च मोहञ्च तमश्चाज्ञानवृत्ति
జ్ఞానవృత్తయః तमश्चाज्ञानवृत्तयः దృష్ట్వా పాపీయసీం సృష్టిం दृष्ट्वा पापीयसीं सृष्टिं నాత్మానం బహ్వమన్యత नात्मानं बह्वमन्यत భగవద్ధ్యానపూతేన भगवद्ध्यानभूतेन మనసాన్యాంస్తతో సృజత్ मनसान्यांस्ततो सृजत् సనకంచ సనందంచ सनकञ्च सनन्दञ्च సనాతనమథాత్మభూః सनातनमथात्मभूः సనత్కుమారంచ మునీన్ सनत्कुमारञ्च मुनीन् నిష్క్రియానోర్ధ్వరేతసః निष्क्रियानोर्ध्वरेतसः తాన్ బభాషే స్వభూః పుత్రాన్ तान् बभाषे स्वभूः पुत्रान् ప్రజాసృజత పుత్రకాః प्रजासृजत पुत्रकाः తన్నైచ్ఛన్మోక్షధర్మాణో तन्नैच्छन्मोक्षधर्माणो వాసుదేవపరాయణాః वासुदेवपरायणाः సోవధ్యాతः సుతైరేవం सोवद्यातः सुतैरेवम् ప్రత్యాఖ్యాతానుశాసనైః प्रत्याख्यातानुशासनैः క్రోధం దుర్విషహం జాతం क्रोधम् दुर्विषहम् जातम् నియంతుముపచక్రమే नियन्तुमुपचक्रमे ధియా నిగృహ్యమాణోపి धिया निगृह्यमाणोऽपि భ్రువోర్మధ్యాత్ ప్రజాపతేః भ्रुवोर्मध्यात् प्रजापतेः సద్యో జాయత తన్మన్యుః सद्यो जायत तन्मन्युः కుమారో నీలలోహితః कुमारो नीललोहितः సవైరురోద దేవానాం सवैरुरोददेवानाम् పూర్వజో భగవాన్ భవః पूर्वजो भगवान् भवः నామాని కురు మేధాతః नामानि कुरु मेधातः స్థానాని చ జగద్గురో स्थानानि च जगद्गुरो ఇతి తస్య వచః పాద్మో इति तस्य वचः पाद्मो భగవాన్ పరిపాలయన్ भगवान् परिपालयन् అభ్యధాద్భద్రయా వాచా अभ्यथा भद्रया वाचा మారోదీస్తత్కరోమి తే मारोदीस्तत्करोमि ते యదరోదీసురశ్రేష్ఠ यदरोदीसुरश्रेष्ठ సోద్వేగ ఇవ బాలకః सोद्वेग इव बालकः తతస్త్వామభిధాస్యంతి ततस्त्वामभिधास्यन्ति నామ్నా రుద్ర ఇతి ప్రజాః नाम्ना रुद्र इति प्रजाः హృదింద్రియాణ్యసుర్వ్యోమ हृदिन्द्रियाण्यसोऽव्योम వాయురగ్నిర్జలం మహీ वायुरग्निर्जलम् मही సూర్యశ్చంద్రస్తపశ్చైవ सूर्यश्चन्द्रस्तपश्चैव స్థానాన్యగ్రే కృతాని మే स्थानान्यग्रे कृतानि मे మన్యుర్మనుర్మహినసో मन्युर्मनुर्महिनसो మహాన్ శివ రతధ్వజః महान् शिवऋतध्वजः ఉగ్రరేతా భవః కాలో उग्ररेता भवः कालो వామదేవో ధృతవ్రతః वामदेवो धृतव्रतः ధీర్వృత్తిరుశనో మాచ
धीर्वृत्तिरुशनो माच नियुत्सर्पिरिलाम्बिका नियुत्सर्पिरिलाम्बिका इरावती सुधादीक्षा इरावती सुधाधीक्षा रुद्राण्यो रुद्रते स्त्रियः रुद्राण्यो रुद्रते स्त्रियः गृहाणैतानि नामानि गृहाणैतानि नामानि स्थानानि च सयोषणः स्थानानि च सयोषणः एभिसृज प्रजा बह्वीः ये विसृज प्रजा बह्वीः प्रजानामसि यत्पतिः प्रजानामसि यत्पतिः इत्यादिष्टः स गुरुणा इत्यादिष्टः स गुरुणा भगवान् नीललोहितः भगवान् नीललोहितः सत्त्वाकृतिस्वभावेन सत्त्वाकृतिस्वभावेन ससर्जात्मसमाः प्रजाः ससर्जात्मसमाः प्रजाः रुद्राणां रुद्रसृष्टानां रुद्राणां रुद्रसृष्टानां समन्ताद्ग्रसतां जगत् समन्ताग्रसतां जगत् निशाम्यासङ्ख्यशो यूथान् निशाम्यासङ्ख्यशो यूथान् प्रजापतिरशङ्कत प्रजापतिरशङ्कत अलं प्रजाभिः सृष्टाभिः अलं प्रजाभिः सृष्टाभिः ईदृशीभिः सुरोत्तम ईदृशीभिः सुरोत्तम मया सह दहन्तीभिः मया सह दहन्तीभिः दिशश्चक्षुर्भिरुल्बणैः दिशश्चक्षुर्भिरुर्वणैः तप आतिष्ठ भद्रन्ते तप आतिष्ठ भद्रन्ते सर्वभूतसुखावहम् सर्वभूतसुखावहम् तपसैव यथा पूर्वम् तपसैव यथा पूर्वम् स्रष्टा विश्वमिदं भवान् स्रष्टा विश्वमिदं भवान् तपसैव परं ज्योतिः तपसैव परं ज्योतिः भगवन्तमधोक्षजम् भगवन्तमधोक्षजम् सर्वभूतगुहावासम् सर्वभूतगुहावासम् अञ्जसा विन्दते पुमान् अञ्जसा विन्दते पुमान् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वादशाध्याये श्लोकाः द्वादशाध्याये श्लोकाः ఓం నమో వెంకటేశాయ. రుద్రనామంబునీకు నిరూఢమయ్యే చంద్ర సూర్యానలా నిలసలిల గగన పృథివి ప్రాణ తపోహృదింద్రియముల నగగలుగు ఏకాదశ స్థానముల వసింపు అని బ్రహ్మ సృష్టిలో రుద్రనామ వైభవం గురించి, అలాగే రుద్రుండేటువంటి స్థానాల గురించి, అలాగే సృష్టి ప్రక్రియ గురించి అత్యద్భుతంగా ఆచార్యముఖంగా నేటి భాగవత అధ్యయన కార్యక్రమంలో మనం చక్కగా తెలుసుకున్నాం. నిరంతరము ఆ భాగవత అమృత రసాస్వాదంలో తరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ ఆ భాగవత తత్వం, భగవత్ తత్వం అలవడి ఆత్మతత్వం కూడా అందుకునే విధంగా మన యొక్క మార్గాన్ని అటు మరల్చమని శ్రద్ధగా ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.